బెంగాల్ ఎన్నికల ఫలితాలు సెక్యులర్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలు ఏకం కావాలి అంటూ పిలుపునిచ్చారు. ముస్లింలను సెక్యులర్ పార్టీలు కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని, ఇప్పటికైనా మారదాం అంటూ ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. 15 ఏళ్లుగా బెంగాల్లో మమత అధికారంలో ఉన్నా అక్కడి ముస్లింల జీవితాలు ఏమీ మారలేదని, ముస్లింలు సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని అన్నారు అసద్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముస్లిం ఓట్ల పోలరైజేషన్ పనిలో పడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్, అస్సాంలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించడంతో అసద్ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. సెక్యులర్ పార్టీలకు వేసే ముస్లిం ఓట్లు వృధా అవుతున్నాయన్నారు. ఆ పార్టీలకు ఓటు వేయడం వల్ల బీజేపీకి లాభం జరుగుతోందని, ముస్లింలను సెక్యులర్ పార్టీలుగా ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయన్నారు. సెక్యులర్ పార్టీల కారణంగా ముస్లిం జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, బీజేపీని అడ్డుకోవాలంటే ముస్లింలకు తమ సొంత స్వతంత్ర నాయకత్వం అవసరమన్నారు. ముస్లింలు ఏకం కావాలన్న అసద్ ఇప్పటికైనా మారదామంటూ వారికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ముస్లింల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే నాయకత్వం కావాలన్నారు. సెక్యులర్ పార్టీలకు పాలిచ్చే ఆవుల మాదిరిగా ఎంతకాలం ఉంటారని, ముస్లింల ఓట్లతో అధికారం పొందిన పార్టీలు మిమ్మల్ని ఎన్నటికీ ఓటర్లుగానే చూస్తాయని, పౌరులుగా చూడడం లేదన్నారు. ముస్లింల కోసం, వారి బాగు కోసం తమ స్వరం వినిపించడం కోసం మీ సొంత నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. कि यकीनन आप कम्युनल फोर्सेस को हराइए, मगर अपनी पॉलिटिकल लीडरशिप को बनाइए ताकि आपकी इनजस्टिस के खिलाफ, आपकी आवाज के खिलाफ कोई लड़ सके. आप दूसरों को वोट डाल रहे हैं, फायदा क्या हो रहा है? आपको खाली वोटर बन रहे. आप सिटीजन बनिए, सिटीजन विद राइट्स बनिए, शहरी बनिए, लीडर बनिए, नेता बनिए, अपने मुकद्दर के फैसले करिए. ये समझने की जरूरत है. ముస్లింలు ఓటర్లుగా కాదు, పౌరులుగా బ్రతకాలని, నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ముస్లింల ఓటు కావాలంటారని, కానీ వారి ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడవన్నారు. ఈ విషయం ముస్లింలు గ్రహించాలని చెప్పుకొచ్చారు. హర్యానాలో కాంగ్రెస్, ఢిల్లీలో ఏఏపీ, బెంగాల్లో టీఎంసీ ఏ పార్టీకి ఓటేసినా ముస్లింల పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. దేశంలో ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 60 నియోజకవర్గాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారని, అయినా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కారణమేంటని ప్రశ్నించారు. 15 ఏళ్లుగా బెంగాల్లో మమతే అధికారంలో ఉన్నారని, కానీ బెంగాల్లో ముస్లింల జీవితాలు ఏమీ మారలేదన్నారు అసద్. इतना सोशियो इकोनॉमिक इंडिकेटर्स खराब क्यों है? वहां पर 15 साल से तो सरकार है ना, क्या किया आपने? नहीं, सत्ता में आना है. सत्ता में आए तो आपका क्या फायदा हो रहा है? आपका फायदा हो रहा है, मुसलमान का क्या हो रहा है? यकीनन मेरी बातों से बहुत से लोग मुत्तफिक नहीं होंगे और वही लोग चौधरी बनकर नुकसान पहुंचाना चाह रहे हैं. इंडिपेंडेंट पॉलिटिकल लीडरशिप होगी. आप तो सिर्फ वोट डाल के बैठ जा रहे. ममता बनर्जी ने एक बार सही कहा, तुम दूधल गाय है, मैंने दूध देने वाली गाय. यही हाल हो गया है. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసైనా ముస్లింలు మేలుకోవాలని అసద్ అన్నారు. ముస్లింలు ఓటర్గా కాదు, సిటిజన్ గా మారాలని, ముస్లింలు సొంత నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం అసద్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.